హాయ్. భారత్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట్. మనకు మీర్ఖాన్పేట్కి చాలా దగ్గరలో ఉంటుందండి వెంచర్ ఇది. సో మీర్ఖాన్పేట్ నుంచి యాచారం వెళ్ళే 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మనకి. డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచరు. ప్రస్తుతానికి హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటుంది మనది. సో హెచ్ఎండిఏ RRR వరకు ఇచ్చారు కాబట్టి మనది RRR లోపల ఉంటుంది. సో సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవేకి 200 ఫీట్ రోడ్ వస్తుందండి. ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు ఉన్న 60 ఫీట్ రోడ్డు 200 ఫీట్ రోడ్డు లాగా వెళ్తుంది. మనకు ముందు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి ముందు వచ్చేసి ఒక 4 కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. సో అది 21,000 పర్ స్క్వేర్ యార్డ్. సో అలాగే లోపలికి వచ్చేసి మనకు ఆ 2 ప్లాట్ల తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్స్. ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి. ప్రజెంట్లీ చుట్టుప్రక్కల వచ్చేసి మినిమం 21,000 నుంచి 25,000 వరకు అమ్ముతున్నారు. సో మంది వచ్చేసి 16,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి, 16,000 రూపాయలు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు మనకు. సో ఫోర్త్ సిటీలో ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాము. హెల్త్ సిటీ వస్తుంది, సో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది, అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది. జస్ట్ అమెజాన్ డేటా సెంటర్ నుంచి 5 to 10 మినిట్స్లో మనం ఈ వెంచర్కి చేరుకోవచ్చు అండి. మనకు సరౌండింగ్లో వచ్చేసి విలేజ్ కూడా ఉంది, విలేజ్ హౌసెస్ అవి. సో మనది ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్ అండి. సో అది 200 ఫీట్ రోడ్డు ఆల్రెడీ గవర్నమెంట్ ప్లానింగ్లో. సో 200 ఫీట్ రోడ్ అది, ఇప్పుడైతే 60 ఫీట్ రోడ్ ఉంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోవచ్చండి మనము. దీంట్లో వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ నుంచి 400 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి ప్లాట్స్. సో మనం 25,000 ఉన్న వెంచర్ సైడ్లో సో మనకు 16,000 వస్తుందంటే మంచి ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో మనకు అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. సో ఒకసారి చూడండి, ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో మనకు రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి